బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి ఒక మైనింగ్ సంబంధించినటువంటి వ్యక్తిని బెదిరించిన సందర్భంలో ఆయన పైన ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే బయటికేమో ఆయన పెద్ద శుద్ధపూసం ముచ్చట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసేది ఏంటంటే మొత్తం భయానక హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో భయానక వాతావరణంలో పెట్టి ఈరోజు హుజురాబాద్ ప్రజలను పట్టి పీడిస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. సో ఆయనకు సంబంధించినటువంటి ఒక కేసు వరంగల్లో నమోదైంది. అది ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. వరంగల్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఒకసారి చూద్దాం. దాని గురించి చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నిద్దాం. శ్రీత గౌరవనీయులైన SHO సుబేదారి పోలీస్ స్టేషన్ గారికి అయ్యా విషయం చూస్తా ఉన్నాం. ఒకసారి జూమ్ చేసుకో. ఇక్కడ చూడండి విషయము. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి బెదిరింపులు, దౌర్జన్యం, అక్రమంగా డబ్బుల డిమాండ్, బూతులు, ప్రాణభయం, విచారణ చర్య నిమిత్తం అంటూ ఈరోజు ఈ కంప్లైంట్ 21/4/2025 అంటే ఈరోజు 23 అంటే మొన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న కేసు నమోదైనట్టుగా అఫీషియల్గా మనకు తెలియడం జరిగింది. సో ఆయన ఎవరు ఒక క్రషర్ యజమానిని దగ్గర దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ ఆయనను మనోవేదన గురి చేస్తూ ఆయన బెదిరింపులకు వాళ్ళ కుటుంబాన్ని కూడా వదలమని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన కంప్లైంట్ ఇది. నేను అనగా శ్రీమతి కట్ట ఉమాదేవి, భర్త మనోజ్ రెడ్డి, వయసు 54 సంవత్సరాలు, వృత్తి గృహిణి, కులం రెడ్డి, నివాసం అంటే ఎక్సైజ్ కాలనీ హన్మకొండ గారి తెలియజేయు వ్రాతపూర్వక ఫిర్యాదు ఏమనగా నా భర్త కట్ట మనోజ్ రెడ్డి గారు గత 20 రోజులుగా తీవ్రమైనటువంటి మనోవేదనతో, మానసిక ఆందోళనతో భయంగా కనిపిస్తుండగా వారి ప్రవర్తన గురించి ఈ రోజు ప్రశ్నించగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో నా భర్త దగ్గర బెదిరించి 25 లక్షల రూపాయలు తీసుకున్నారట. అంటే 25 లక్షల రూపాయలు ఆల్రెడీ బెదిరించి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీకు సంబంధించిన గ్రానైట్ క్వారీ నా నియోజకవర్గంలో నడవాలంటే ఎక్కడుంది? వంగపల్లి మండల కమలాపూర్లో 18/4/2025 రోజున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఫోన్ నెంబర్ 9949219999 ద్వారా నా భర్త సెల్ నెంబర్కు 9959913366కి ఫోన్ చేసి నానా విధాలుగా బూతులు తిట్టుచు అక్రమంగా తనకు తక్షణమే 50 లక్షల రూపాయలు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు చెల్లించకపోతే నా భర్తను మరియు నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించగా వారి చర్యల వల్ల నా భర్త తీవ్ర మానసిక వేదనకు గురై ఆందోళనతో జీవనం గడుపుతున్నారు. ఒక గౌరవ ఎమ్మెల్యేగా ఉండి చట్టాలను తన చేతిలో తీసుకొని ఇట్టి బెదిరింపులకు పాల్పడడం వల్ల నా భర్త క్షీణించి ఆరోగ్యం కుషించి మానసికంగా అనారోగ్యం గురి అవుతున్నారు. వీరి చర్యల వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. అందువల్ల వీరి అసాంఘిక చర్యల వల్ల నాకు, నా భర్తకు మరియు నా కుటుంబ సభ్యులకు ప్రాణభయం హాని ఉంది. వీరి వల్ల మా భర్త ప్రాణానికే భవిష్యత్తులో హాని ఉంది. అందువల్ల నా భర్తను కారణంగా బెదిరింపులకు గురి చేస్తూ అక్రమంగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఇవ్వని ఎడల ప్రాణహాని చేపడతామని నానా బూతులు తిట్టుచూ తీవ్ర భయభ్రాంతకు గురి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని ప్రార్థన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం గురించి చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి గతంలో చాలా స్టోరీలు చేయడం జరిగింది. ఆయన ముద్రాజ్ కులాన్ని కూడా ఏ విధంగా లకారంతో తిట్టిండో మనందరం కూడా చూసినాం. సో ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ ప్రజలు నీకు కట్టబెట్టింది, ఆ పదవి ఇచ్చింది ఎందుకు? ఇట్లా బెదిరింపులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయమని హుజురాబాద్ ప్రజలు నీకు ఓట్లేసిరా, లేకపోతే హుజురాబాద్ నియోజకవర్గాన్ని సేవ చేయమని ప్రజలు నీకు ఓట్లేసిరా? ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ఇది ఎంతవరకు నిజమో ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ విధంగా ఇలాంటి దొంగలను హుజురాబాద్ ప్రజలు ఎన్నుకోవడం ద్వారా హుజురాబాద్ ప్రజలు గత 16-17 నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు, కనీసం ప్రజల్లో ఉండి ఏమైనా సేవ చేస్తుంటే అది లేదు. కేవలం బెదిరించి ఇష్టం వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక రకమైన అలజడి సృష్టిస్తూ ఉన్నాడు ఆ యొక్క సైకో పాడి కౌశిక్ రెడ్డి. నిజంగా కూడా సైకోనే. అసలు ఈయనను ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కేసీఆర్ అనాలి. వాస్తవంగా ఇలాంటి చిల్లరగాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎమ్మెల్యే చేసి ఈరోజు ఆంబోతుల్లాగా ఆ నియోజకవర్గం వదిలేసి ఈరోజు దౌర్జన్యం చేపిస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఇప్పటికైనా ఈయన పైన
చర్యలు తీసుకో పార్టీ పరంగా, లేదంటే మాత్రం మీ పార్టీకే ఇబ్బందికర పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిల్లరగాలను, బ్లాక్ మెయిల్లను, లంగాలను, లఫంగాలు పార్టీలో పెట్టుకొని ఇంకెన్ని రోజులు వ్యవహారం నడిపిస్తావు? పార్టీ వ్యవహారాలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఎంత దారుణంగా, ఎంత చిల్లరగాళ్ళక బిహేవ్ చేస్తున్నా అందరం కూడా చూసినాం. ఇప్పటికైనా కానీ కేసీఆర్ నీ తీరు మార్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నీ పార్టీలో ఇలాంటి చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈ కేసు సంబంధించినటువంటి ఏమేమి వాటి మీద అయినాయి చూడండి. 304, 308(2), 308(4), 352 BNS యాక్ట్ కింద 3 సెక్షన్ల కింద ఈయన పైన కేసు నమోదైంది. సుబేదారి పిఎస్లో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనే. సో అర్థమవుతుంది కదా. ఇది ఒకటి. ఇంకొకటి ఇది కంప్లైంటు. దాని కేసు సంబంధించిన డీటెయిల్స్, ఆ ఉమాదేవి ఇచ్చినటువంటి కంప్లైంటు. ఈ విధంగా ప్రజలు కొంతమంది ఇక మేము ఎమ్మెల్యే అయినాం కదా, మేము ఏది చేసినా ప్రజలు భయపడతారు కదా, మేము బెదిరిస్తే డబ్బులు వస్తాయి కదా, వ్యాపారాల మీద పడదాం కదా, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, వ్యాపారం చేసుకొని ఏదో బతుకుతా ఉన్నారు, సంపాదించుకుంటా ఉన్నారు. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా నిజాయితీగా చేసుకో. ఎమ్మెల్యేగా ఉన్నావు, చాలా అవకాశాలు ఉంటాయి, బిజినెస్ చేసుకో, వ్యాపారం చేసుకో, ఎవడొద్దన్నాడు? కానీ ఇట్లా బెదిరించి డబ్బులు వసూలు చేస్తావా? ఎంతవరకు దిగజారాలో అంతవరకు దిగజారుతున్నారు వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెదిరించేట ప్రజాపతిని ఎట్టి పరిస్థితులను వదలొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతున్నాం. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా ప్రతి రిపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ సమాజానికి పట్టినటువంటి చీడ, పీడ, శని అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో పాడి కౌశిక్ రెడ్డి ఒక మైనింగ్కి సంబంధించినటువంటి వ్యక్తిని బెదిరించినటువంటి సందర్భంలో ఆయన పైన ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే బయటికేమో అనే పెద్ద శుద్ధపూసం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసేది ఏంటంటే మొత్తం భయానక హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో భయానక వాతావరణంలో పెట్టి ఈరోజు హుజురాబాద్ ప్రజలను పట్టి పీడిస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. సో ఆయనకు సంబంధించినటువంటి ఒక కేసు వరంగల్లో నమోదైంది. అది ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. వరంగల్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఒకసారి చూద్దాం. దాని గురించి చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నిద్దాం. శ్రీత గౌరవనీయులైన SHO సుబేదారి పోలీస్ స్టేషన్ గారికి అయ్యా విషయం చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్